ఓం శాంతి 26వ తారీఖు अक्टूबर నెల 2021। मीठे बच्चे, तुम जिसकी आज तक महिमा गाते थे वही अब तुम्हारे सामने हाजिर है, इसलिए सदैव खुशी में नाचते रहो, किसी बात का गम ना हो। మధురమైన పిల్లలు, మీరు ఎవరికైతే ఈ రోజు వరకు మహిమ పాడుతూ వచ్చారో వారిప్పుడు మీ ఎదురుగా హాజరై ఉన్నారు। అందువల్ల ఎల్లప్పుడూ సంతోషంలో డాన్స్ చేస్తూ ఉండండి, ఏ విషయంలోనూ దుఃఖం ఉండకూడదు। ప్రశ్న, పురుషార్థి బच्चे अपने दिल के अंदर कौन सी जांच अवश्य करेंगे? పురుషార్థి పిల్లలు తమ హృదయంలో ఎటువంటి పరిశీలన తప్పకుండా చేసుకుంటారు? జవాబు, अभी तक मुझ आत्मा में कोई छोटा मोटा कांटा तो नहीं है। ఇప్పటి వరకు నా ఆత్మలో ఎటువంటి చిన్న పెద్ద ముళ్ళు లేదు కదా। కామ వికారం అన్నిటికంటే పెద్దది। క్రోధ కా కాంటా भी बहुत खराब है, క్రోధం యొక్క ముళ్ళు కూడా చాలా చెడ్డది। देवताएं क्रोधी नहीं होते, इसलिए मीठे बच्चे कोई कांटा हो तो निकाल दो। దేవతలు క్రోధీలెవరు? అందువల్ల మధురమైన పిల్లలు ఏదైనా ముళ్ళుంటే తొలగించేయండి। అప్నే ఆప్కో ఘాటే మే మత్ డాలో, మిమ్మల్ని మీరు నష్టపరచుకోవద్దు। గీత్ హై తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే, పాట నీవే తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలము। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों ने अपने बाप की महिमा सुनी। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ తండ్రి యొక్క మహిమ విన్నారు। वो गाते रहते हैं, यहाँ तुम प्रैक्टिकल में उस बाबा का वर्षा ले रहे हो। వారు మహిమ చేస్తూ ఉంటారు, ఇక్కడ మీరు ప్రాక్టికల్లో ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు। तुम जानते हो बाबा हमारे द्वारा భారత్ को స్వర్గ్ బనా రహే హై। మీకు తెలుసు బాబా మా ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు। जिनके द्वारा बना रहे हैं जरूर वही सुखदाम का मालिक बनेंगे। ఎవరి ద్వారా అయితే తయారు చేస్తున్నారో తప్పకుండా వారే సుఖధామానికి యజమానిగా అవుతారు। बच्चों को तो बहुत खुशी रहनी चाहिए, పిల్లలుకి చాలా సంతోషం ఉండాలి। बाबा की महिमा अपरम अपार है, उससे हम वर्षा पा रहे हैं। బాబా యొక్క మహిమ అపరమైంది, అపారమైంది, వారి నుంచి మనం వారసత్వాన్ని పొందుతున్నాము। అభి తుమ్ బచ్చోం పర్ బల్కి సారీ దునియా పర్ బృహస్పతి కి దశ హై, ఇప్పుడు పిల్లలైన మీపైన మరియు మొత్తం ప్రపంచంపై బృహస్పతి దశ ఉంది। అభి తుమ్ బ్రాహ్మణ్ హీ జాన్తే హో, ఇప్పుడు బ్రాహ్మణులైన మీకే తెలుసు। భారత్ ఖాస్ और दुनिया आम सब पर बृहस्पति की दशा बैठी है, क्योंकि अब 16 कला संपूर्ण बनते हो। ప్రత్యేకంగా భారతదేశం పైన బృహస్పతి దశ కూర్చుంది, ఎందుకంటే ఇప్పుడు 16 కళల సంపూర్ణులుగా అవుతున్నారు। ఈ సమయంతో కోయి కళ నహీ హై, ఈ సమయంలో ఏ కళలు లేవు। బच्चों को बहुत खुशी रहनी चाहिए, పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి। ऐसे नहीं यहाँ खुशी है, बाहर जाने से गुम हो जाए, అలానే ఇక్కడ సంతోషం ఉంది, బయటకు వెళ్ళాక మాయమైపోకూడదు। जिसकी महिमा गाते रहते हो वो तुम्हारे पास हाजिर है, ఎవరి మహిమైతే మీరు పాడుతున్నారో వారిప్పుడు మీ ఎదురుగా హాజరై ఉన్నారు। बाबा समझाते हैं कि 5000 वर्ष पहले भी రాజాయి దేకర్ గయా థా, బాబా తెలియచేస్తున్నారు 5000 సంవత్సరాల ముందు కూడా రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాను। అభి దేఖెంగే ఆహిస్తే ఆహిస్తే సబ్ పుకార్తే రహెంగే, ఇప్పుడు మీరు చూస్తారు నెమ్మది నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉంటారు, మీ యొక్క స్లోగన్స్ కూడా తీస్తారు। జైసే కోయి కహతే హై ఏక్ ధర్మ హో, ఏక్ రాజాయి హో, ఏక్ భాష హో, ఎలాగైతే కొంతమంది అంటారు ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండాలి అని, वैसे भी आत्मा कहती है ना
అలాగే ఆత్మ అంటుంది కదా, ఆత్మ जानती है बरोबर भारत में एक राजधानी దేవీ దేవతాओं की थी. ఆత్మకి తెలుసు తప్పకుండా భారతదేశంలో ఒకే రాజధాని దేవీ దేవతలది ఉండేది. ఏ ఖుష్బూ ఫైల్తీ జాయేగి, ఈ సుగంధం వ్యాపిస్తూ వెళ్తుంది. తుమ్ ఖుష్బూ డాల్తే జాతే హో, మీరు సుగంధం వేస్తూ వెళ్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా యుద్ధం యొక్క ప్రభావం కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇదేమీ కొత్త విషయం కాదు. భారత్ కో 16 కళా సంపూర్ణ జరూర్ బన్నా హై, భారతదేశం 16 కళలా సంపూర్ణులుగా తప్పకుండా అవ్వాలి. తుమ్ జాన్తే హో హమ్ ఇస్ యోగ్ బల్ సే 16 కళా సంపూర్ణ బన్ రహే హై, మీకు తెలుసు మేము ఈ యోగ బలంతో 16 కళలా సంపూర్ణులుగా అవుతున్నాము అని. కైతే హేనా దే దాంతో छूटे గ్రహణ్ అంటారు కదా, దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అని. బాప్ బి కైతే హే వికారోం కా అవగుణోం కా దాన్ దో, బాబా కూడా అంటున్నారు వికారాలు అవగుణాలు దానం ఇచ్చేయండి. ఏ రావణ్ రాజ్య హేనా, ఇది రావణ రాజ్యం కదా. बाप आकर इनसे छुड़ाते हैं, इसमें भी काम विकार बड़ा भारी अवगुण है. బాబా వచ్చి వీటి నుంచి విడిపిస్తున్నారు. ఇందులో కూడా కామ వికారం పెద్ద భారీ అవగుణం. తుమ్ దేహాభిమాని బన్ పడే హో, మీరు దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలి. శరీరం పైన అభిమానాన్ని కూడా వదలాలి. ఇన్ బాతోం కో తుమ్ బచ్చే హీ సమజ్తే హో, దునియా నహీ జాన్తీ, ఈ విషయం పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు, ప్రపంచానికైతే తెలియదంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు భారతదేశం 16 కళలా సంపూర్ణులుగా అవ్వాలి. తుమ్ జాన్తే హో, మీకు తెలుసు కదా మేము యోగ బలం ద్వారా 16 కళలా సంపూర్ణులుగా అవుతున్నాము. కైతే హేనా అంటారు కదా, దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అని. బాప్ బి కైతే హే వికారోం కా అవగుణోం కా దాన్ దో, బాబా కూడా అంటున్నారు వికారాలు అవగుణాలు దానం ఇచ్చేయండి. ఇది రావణ రాజ్యం కదా, బాబా వచ్చి విడిపిస్తున్నారు. ఇస్మే కామ వికార్ బడా భారీ అవగుణ హై, ఇందులో కామ వికారం చాలా పెద్ద అవగుణము. తుమ్ దేహాభిమాని బన్ పడే హో, మీరు దేహాభిమానులుగా అయిపోయారు. అవి దేహీ అభిమాని బన్నా పడే, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వాలి. శరీర్ కా భీ భాన్ छोड़ना పడే, శరీరం పైన కూడా అభిమానాన్ని వదలాలి. ఈ విషయం పిల్లలైన మీరే అర్థం చేసుకుంటున్నారు, ప్రపంచానికైతే తెలీదు. భారత్ జో 16 కళా సంపూర్ణ థా, సంపూర్ణ దేవతాओं का राज्य था, భారతదేశం 16 కళలా సంపూర్ణంగా ఉండేది, సంపూర్ణ దేవతల రాజ్యం ఉండేది. ఇన్ లక్ష్మీనారాయణ్కి రాజధాని థీ, ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది. భారత్ స్వర్గ్ థా, భారతదేశం స్వర్గంగా ఉండేది. అబ్ 5 వికారోం కా గ్రహణ్ లగా హువా హై, ఇప్పుడు 5 వికారాల గ్రహణం ఏర్పడింది. ఇస్లియే బాప్ కహతే హే దే దాంతో छूटे గ్రహణ్, అందుకే బాబా అంటున్నారు దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది. ఏ కామ్ వికార్ హీ గిరానే వాలా హే, ఈ కామ వికారమే పడగొట్టేస్తుంది. అందుకే బాబా అంటున్నారు దానం ఇచ్చినట్లయితే 16 కళలా సంపూర్ణులుగా అవుతారు. ఇవ్వకపోతే అవరు. ఆత్మాओं को अपना अपना पाठ मिला हुआ है ना, ఆత్మలకి తమ తమ పాత్ర లభించి ఉంది కదా. ఎహ్ బీ తుమ్హారీ బుద్ధి మే హై, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. తుమ్హారీ ఆత్మ మే కిత్నా పాఠ హై, మీ ఆత్మలో ఎంత పాత్ర ఉంది. తుమ్ విశ్వ కా రాజ్యభాగ్య లేతే హో, మీరు విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఏ బేహద్ కా డ్రామా హై, అతాహ్ యాక్టర్స్ హై, ఇది బేహద్ డ్రామా, ఇందులో అంతులేని యాక్టర్స్ ఉన్నారు. ఇస్మే ఫస్ట్ క్లాస్ యాక్టర్స్ హై ఏ లక్ష్మీనారాయణ్, ఉన్హోంకా నంబర్ 1 పార్ట్ హై. బాబా చెప్తున్నారు ఇందులో ఫస్ట్ క్లాస్ యాక్టర్స్ ఈ లక్ష్మీనారాయణులు, వారిది నంబర్ 1 పాత్ర. विष्णु सो ब्रह्मा सरस्वती, फिर ब्रह्मा सरस्वती सो विष्णु बनते हैं. विष्णु सरस्वती सो बाबा చెప్తున్నారు విష్ణు సో బ్రహ్మ సరస్వతి, తిరిగి బ్రహ్మ సరస్వతి సో విష్ణు అవుతారు.
ఈ 84 జన్మల చక్రం ఎలా తిప్పుతారు? ఏ సారా బుద్ధి మే ఆ జాతా హై. ఇదంతా బుద్ధిలోకి వస్తుంది అంటున్నారు బాబా. వ్యాపారీ లోగ్ చౌపడా రఖతే హై తో ఉస్ పర్ స్వస్తికా నికాల్తే హై. వ్యాపారస్తులు అకౌంట్ బుక్ పెట్టినప్పుడు అందులో స్వస్తిక్ రాస్తారు. గణేష్కి పూజ కర్తే హై. వినాయకుడి పూజ చేస్తారు. యహే బేహద్ కా చౌపడా. అలాగే ఇది కూడా బేహద్ అకౌంట్ అని చెప్తున్నారు బాబా. స్వస్తికా మే 4 భాగ్ హోతే హై. స్వస్తిక్లో కూడా 4 భాగాలు ఉంటాయి. జైసే పూరి మే చావల్ కా హాండా రఖతే హై. ఎలాగైతే జగన్నాథ్ పురిలో అన్నం కుండ పెడతారు. అది ఎప్పుడైతే ఉడికిపోతుందో 4 భాగాలు అవుతుంది. వహా చావల్ కా హీ భోగ్ లగ్తా హై. అక్కడ అన్నమే నైవేద్యం పెడతారు. అభి తుమ్ బచ్చోం కో కౌన్ పడా రహే హై. ఇప్పుడు పిల్లలని మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? మోస్ట్ బిల్వేడ్ బాప్ ఆకర్ తుమ్హారా సర్వెంట్ బనా హై. తుమ్హారీ సేవా కర్తే హై. ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి మీకు సేవకుడయ్యారు, మీ సేవ చేస్తున్నారు. మనుష్యతో కేదైతే ఆత్మ నిర్లేప హై. మనుషులైతే అంటారు ఆత్మ నిర్లేపి, అంటే సుఖదుఖాలకు అతీతమైంది అని. కానీ సుఖమైన దుఃఖమైన అనుభవించేది ఆత్మే శరీరం ద్వారా. అభి తుమ్ జాన్తే హో ఆత్మ మే 84 జన్మోं का పాఠ హై హీ. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆత్మలో అయితే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఉनको फिर निर्लेप कहना कितना रात दिन का फ़र्क हो जाता है. మరి ఆత్మని నిర్లేపి అనటం ఎంత రాత్రికి పగలికి ఉన్నంత తేడా వచ్చేసింది. జబ్ కోయి అచ్చి రీతి మాస్ డేట్ బ్యాట్ సమझेंगे తబ్ పాయింట్స్ బుద్ధి మే बैठेगी. ఎప్పుడైతే ఎవరైనా మంచి రీతిలో ఒక నెలన్నర కూర్చుని అర్థం చేసుకుంటే అప్పుడే పాయింట్స్ బుద్ధిలో కూర్చుంటాయి. दिन प्रतिदिन पॉइंट्स बहुत निकलती रहती है. रोज रोज की మంచి మంచి పాయింట్స్ వెలువడతాయి. यह है जैसे कस्तूरी. ఇది ఎలా అయితే కస్తూరి అంటున్నారు బాబా. శాస్త్రం మే తో కుచ్ భీ సార్ నహీ హై. శాస్త్రాల్లో అయితే ఏ సారము లేదు అంటున్నారు బాబా. कहते हैं वो బుద్ధి సే నికాల్ దో. బాబా అంటున్నారు అది ఇప్పుడు బుద్ధి నుంచి తొలగించేయండి. జ్ఞాన్ సాగర్ ఏక్ मै ही हूँ. నేను ఒక్కరినే జ్ఞాన సాగరుణ్ణి. जब पूरा निश्चय बैठता है तो समझते हैं बरोबर ये सब भक्ति मार्ग के लिए है. ఎప్పుడైతే పూర్తి నిశ్చయం కూర్చుంటుందో అప్పుడు అర్థం చేసుకుంటారు తప్పకుండా ఇదంతా భక్తి మార్గం కొరకు. परम पिता परमात्मा ही आकर दुर्गति से सद्गति करते हैं. పరంపిత పరమాత్మే వచ్చి దుర్గతి నుండి సద్గతి చేస్తారు. సీడీ పర్ బి క్లియర్ దిఖానా హై. మెట్ల చిత్రం పైన కూడా క్లియర్గా చూపించాలి. భక్తి మార్గ్ షురూ హోతా హై తో రావణ రాజ్ షురూ హోతా హై. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు రావణ రాజ్యం కూడా ప్రారంభమవుతుంది. అభి గీతా ఎపిసోడ్ రిపీట్ హో రహా హై. ఇప్పుడు గీతా ఎపిసోడ్ రిపీట్ అవుతోంది. బాప్ कहते हैं मैं कल्प 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 के संगम युगे आता हूँ. బాబా అంటున్నారు నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. उन्होंने फिर कच्छ मच्छ अवतार कह दिया है. వారైతే కచ్చ అవతారం మత్స్యావతారం అనేసారు. 24 అవతార్ कह देते हैं. 24 అవతారాలు అనేస్తారు. బాబా कहते हैं అభి తుమ్ పర్ బృహస్పతి కి దశ హై. బాబా అంటున్నారు ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది. मैंने तुमको స్వర్గ కా మాలిక్ బనాయా. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేశాను. अब रावण ने राहु की दशा बिठा दी है. ఇప్పుడు రావణుడు రాహు దశను కూర్చోబెట్టాడు. अब फिर बाप आए हैं स्वर्ग का मालिक बनाने. ఇప్పుడు తిరిగి బాబా వచ్చారు స్వర్గానికి యజమానిగా తయారు చేయటానికి. तो अपने को घाटा नहीं डालना चाहिए. కాబట్టి స్వయాన్ని నష్టపరచుకోకూడదు. వ్యాపారీ లోగ్ అప్నా ఖాతా హమేషా ఠీక్ రఖతే హై. వ్యాపారస్తులు ఎప్పుడూ తమ ఖాతాను ఎప్పుడూ సరిగ్గా పెట్టుకుంటారు.
घाटा डालने वाले को अनाड़ी कहा जाता है. నష్టం వేసే వాళ్ళని దురదృష్టవంతులు అంటారు. ఎందుకు పనికిరాని వారు అంటారు. అబ్ తో ఏ సబ్సే బడా వ్యాపారి హై. ఇప్పుడు ఇది చాలా పెద్ద వ్యాపారం. కోయి బిర్లా వ్యాపారి వ్యాపార్ కరే. ఎవరైనా సరే వ్యాపారం చేయొచ్చు. ఏ అవినాశీ వ్యాపార హై. ఇది అవినాశీ వ్యాపారం. అన్ని వ్యాపారాలు మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు మీ యొక్క సత్యమైన వ్యాపారం ఇది. बाप है बेहद का सौदागर, रत्नाकर और ज्ञान का सागर कहा जाता है. బాబాని అనంతమైన రత్నాకరుడు, గారడీలు చేసేవాడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. ప్రదర్శనీ మే దేఖో కితనే ఆతే హై. ప్రదర్శనీలో కూడా చూడండి ఎంతమంది వస్తారు. సెంటర్ మే కోయి ముష్కల్ ఆయేంగే. సెంటర్కి అయితే చాలా కష్టంగా వస్తారు. భారత్ తో బహుత్ లంబా చౌడా హైనా. భారతదేశం చాలా పెద్దది కదా. సబ్ జగహ్ తుమ్కో జానా హై. అన్ని పక్కలకి మీరు వెళ్ళాలి. పానీకి గంగాయే తో సారే భారత్ మే నహీ హై. నీటి గంగలైతే మొత్తం భారతదేశంలో లేవు. యహ్ భీ తుమ్కో సమఝానా పడే కి పానీకి గంగా కోయి పతిత పావని నహీ హై. ఇది కూడా తెలియచేయాలి, నీటి గంగలేమీ పతిత పావనీలు కాదు. तुम ज्ञान गंगाओं को जाना पड़ेगा. జ్ఞాన గంగలైన మీరే వెళ్ళాల్సి ఉంటుంది. చారో తరఫ్ ప్రదర్శనీ మేలే కర్తే రహెంగే. నలువైపులా ప్రదర్శనీలు మేళాలు చేస్తూ ఉంటారు. దిన్ ప్రతిదిన్ చిత్ర భీ అచ్చే అచ్చే బంతే రహెంగే. రోజు రోజుకి మంచి మంచి చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. शोभनीक चित्र ऐसे हो जो देखने से ही खुशी आ जाए कि ये तो ठीक समझाते हैं. అందమైన చిత్రాలు ఇలా ఉండాలి, చూడగానే సంతోషం రావాలి, వీరు కరెక్ట్గా తెలియచేస్తున్నారు అని. अब లక్ష్మీ నారాయణ్కి రాజధాని స్థాపన हो रही है. ఇప్పుడు లక్ష్మీనారాయణుల యొక్క రాజధాని స్థాపన జరుగుతుంది. అభి బ్రాహ్మణ ధర్మకి స్థాపన हो रही है. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం స్థాపన జరుగుతుంది. ఏ బ్రాహ్మణ్ హీ దేవీ దేవతా బంతే హై. ఈ బ్రాహ్మణులే దేవీ దేవతలుగా అవుతారు. तुम अभी पुरुषार्थ कर रहे हो तो दिल में अपने से पूछते रहो कि हमारे में कोई छोटा मोटा कांटा तो नहीं है. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీ మనసుని ప్రశ్నించుకోండి, మాలో చిన్న పెద్ద ముళ్ళు ఏమీ లేదు కదా. కామం క్రోధం యొక్క ముళ్ళు లేదు కదా. క్రోధం యొక్క చిన్న ముళ్ళు కూడా చాలా చెడ్డది. దేవతాయే క్రోధీ నహీ హోతే హై. దేవతలు క్రోధీలు కావరు. దిఖాతే హై శంకర్ కి ఆంఖ్ ఖుల్నే సే వినాశ్ హో జాతా హై. చూపిస్తారు శంకరుడు కళ్ళు తెరవగానే వినాశనం అయిపోతుంది అని. యహ్ భీ ఏక్ కలంక్ లగాయా హై. ఇది కూడా ఒక నింద వేశారు, ఒక కళంకం వేశారు. వినాశ్ తో హోనా హీ హై. వినాశనం అయితే జరిగే తీరుతుంది. सूक्ष्म वतन में शंकर को कोई सर्प आदि थोड़े ही हो सकते हैं. సూక్ష్మ వతనంలో ఉండే శంకరుడికి పాములవి ఏమీ ఉండవు. వహా ధర్తీ హీ కహా జో సర్ప్ ఆది నిక్లే. అక్కడ భూమి ఎక్కడుంది సర్పాలవి తిరగడానికి? ఆకాశంలో సర్పాలు తిరుగుతాయా? ఆకాశంలో పాములు తిరుగుతాయని అడుగుతున్నారు బాబా. सूक्ष्म वतन और मूल वतन में बाग बगीचे सर्प आदि कुछ भी नहीं होते. సూక్ష్మవతనంలో పరంధామంలో పూల తోటలు పాములు ఇవేమీ ఉండవు, అవన్నీ ఇక్కడే ఉంటాయి. స్వర్గ భీ యహా హీ హోతా హై. స్వర్గం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయం మనుష్య కాంటే మిస్సల్ హై. ఈ సమయంలో మనుషులు ముళ్ళులా ఉన్నారు. ఇస్లియే ఇన్కో కాంటోం కా జంగల్ కహా జాతా హై. అందుకే దీన్ని ముళ్ళడవి అంటారు. సత్యుగాన్ని పూల తోట అంటారు. तुम देखते हो బాబా कैसे బగీచా बनाते हैं. మీరు చూస్తారు బాబా ఎటువంటి పూల తోట తయారు చేస్తారు. మోస్ట్ బ్యూటిఫుల్ बनाते हैं. చాలా అందంగా తయారు చేస్తారు. సబ్కో హసీన్ बनाते हैं. అందరినీ అందంగా తయారు చేస్తున్నారు. ఖుద్ తో ఎవర్ హసీన్ హై. బాబా అయితే స్వయం ఎంత అందమైన వాడు. सब सजनियों को अर्थात बच्चों को हसीन बनाते हैं. ప్రేయసిలందరినీ అంటే పిల్లలందరినీ అందంగా తయారు చేస్తున్నారు.
రావణ్ ने बिल्कुल काला बना दिया है। రావణుడు పూర్తి నల్లగా చేసేసాడు। अब तुम बच्चों को खुशी होनी चाहिए, हमारे ऊपर बृहस्पति की दशा बैठी है। ఇప్పుడు పిల్లలేని మీకు చాలా సంతోషం ఉండాలి, మా పైన బృహస్పతి దశ కూర్చుంది। आधा समय दुख आधा समय सुख हो, इससे फ़ायदा ही क्या। సగం సమయం దుఃఖం సగం సమయం సుఖం, దీనివల్ల లాభం ఏముంది? లేదు, 3 వంతులు సుఖం ఉంది। ఏ డ్రామా బనా హువా హై, ఈ డ్రామా కూడా తయారు చేయబడి ఉంది। बहुत लोग पूछते हैं कि డ్రామా ऐसा क्यों बनाया है, చాలామంది అడుగుతారు డ్రామా ఇలా ఎందుకు తయారు చేశారు అని। అరే ఏ తో అనాది హేనా, అరే ఇదైతే అనాది కదా, ఎందుకు తయారైంది అనే ప్రశ్నే లేదు। ఏ అనాది అవినాశి బనాయా డ్రామా హై, ఇది అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా। తయారైపోయి ఉంది। కిస్కో మోక్ష నహీ మిల్ సక్తా, ఇందులో ఎవరికి మోక్షం లభించదు। ఏ తో అనాది సృష్టి చలి ఆతి హై చల్తీ రహేగి, ఇది అనాదిగా సృష్టి నడుస్తూ వచ్చింది, నడుస్తూనే ఉంటుంది। ప్రళయ హోతీ నహీ, ఇందులో ప్రళయం అనేది ఉండదు। బాబా నయి దునియా బనాతే హై పరంతు ఇస్మే గుంజాయిస్ కితనీ హై, బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు, కానీ ఇందులో ఎంత కష్టం ఉంది। జబ్ మనుష్య పతిత్ దుఃఖీ హోతే హై తభీ బులాతే హై, మనుషులు ఎప్పుడైతే పతితంగా దుఃఖీలుగా అయిపోతారో అప్పుడే పిలుస్తారు। బాబా ఆకర్ సబ్కి కాయా కల్పవృక్ష సమాన్ బనాతే హై, బాబా వచ్చి అందరి శరీరాన్ని కల్పవృక్ష సమానంగా తయారు చేస్తున్నారు। తుమ్హారీ ఆత్మ పవిత్ర బన్ జాతీ హై తో శరీర్ భీ పవిత్ర మిలేగా, మీ ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది। तो बाप तुम्हारी काया कल्पतरु बनाते हैं, బాబా మీ యొక్క శరీరాన్ని కాయా కల్పతరుగా తయారు చేస్తున్నారు। ఆధా కల్ప్ కబ్ తుమ్హారీ అకాలే మృత్యు నహీ హోగి, అర్ధకల్పం ఎప్పుడు మీకు అకాలే మృత్యువులే ఉండవు। తుమ్ కాల్ పర్ జీత్ పాతే హో, మీరు కాలం పైన విజయాన్ని పొందుతున్నారు। తుమ్ బచ్చోं को बहुत पुरुषार्थ करना चाहिए, పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి। జిత్నా ఊంచ్ పద్ పాయే ఉత్నా అచ్చా హే, ఎంత ఉన్నత పదవి పొందితే అంత మంచిది। పురుషార్థం ప్రతి ఒక్కరూ ఎక్కువ సంపాదనకే చేస్తారు। లకడీ వాలే భీ కహెంగే హమ్ జాస్తి లకడీ లే జాయే తో జాస్తి కమాయి హోగి, బాబా అంటున్నారు కర్రలు అమ్ముకునే వాళ్ళు అంటారు మేము ఎక్కువ పుల్లలు తీసుకెళ్తే ఎక్కువ సంపాదన అవుతుంది అని। కోయి తో తగి సే భీ కమాయి కర్తే హై, కొంతమంది మోసం చేసి కూడా సంపాదిస్తారు, అక్కడ దుఃఖం యొక్క విషయమే ఉండదంటున్నారు బాబా సత్యయుగంలో। అబ్ తుమ్ బాప్ సే కిత్నా వర్సా లేతే హో, ఇప్పుడు మీరు బాబా నుంచి ఎంత వారసత్వాన్ని తీసుకుంటున్నారు। అప్నీ జాంచ్ కర్నీ चाहिए कि हम स्वर्ग में जाने लायक है, మీరు స్వయాన్ని పరిశీలించుకోండి మేము స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా ఉన్నామా అని। నారద్ కా మిసాల్ శాస్త్రోं में तो बहुत बातें लिख दी है, నారదుడి యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా, శాస్త్రాల్లో చాలా విషయాలు రాశారు। ఈ తీర్థయాత్రలు ఇవన్నీ వదిలేండి। గీత్ భీ హెనా చారో తరఫ్ లగాయే ఫేరే ఫిర్ భీ హమ్ దూర్ రహే, పాట కూడా ఉంది కదా, నలువైపులా మేము తిరిగాము అయినప్పటికీ నీకు దూరం అయిపోయాము అని। अब बाप तुमको कितनी अच्छी यात्रा सिखलाते हैं, इसमें कोई तकलीफ़ नहीं, ఇప్పుడు బాబా మీకు ఎంత మంచి యాత్ర నేర్పిస్తున్నారు, ఇందులో ఎటువంటి కష్టము లేదంటున్నారు బాబా। కేవలం నన్ను ఒక్కడినే స్మృతి చేయండి చాలు, మీ వికర్మలు వినాశనం అవుతాయి। बहुत अच्छी युक्ति तुमको सुनाता हूँ, बच्चे सुनते हो, పిల్లలు మంచి ఉపాయం చెప్తున్నాను మీకు, వింటున్నారా, పిల్లలు వింటున్నారా అని అడుగుతున్నారు బాబా। ఏ మేరా లోన్ లియా హువా హృదయ హై, ఇది నేను అద్దెకి తీసుకున్న శరీరం, ఇందులో బాబాకి ఎంత ఖుషి ఉంటుంది। హమ్నే బాప్కు అప్నా శరీర్ లోన్ మే దియా హై, ఈ బ్రహ్మ బాబాకి ఎంత ఖుషి ఉంటుంది చెప్పండి, నేను బాబాకి
నా శరీరాన్ని అద్దెకిచ్చాను అని. బాబా మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. అందుకే వీరి పేరే భగీరథుడు, అంటే భాగ్యశాలి రథం. భగీరథుడు గంగం తెచ్చాడంటారు కదా శాస్త్రాల్లో. తుమ్ జాన్తే హో బాంబ్ సాది తయారు హో రహీ హై. మీకు తెలుసు కదా, బాంబులవి తయారైపోతున్నాయి, నిప్పు అంటుకుంటుంది. రావణ్ కా భీ బూత్ బనాతే హే మారనే లియే. రావణుడి యొక్క విగ్రహం కూడా తయారు చేస్తారు చంపేందుకే. ఇక్కడ చంపడం అది ఏమీ లేదు, ఇక్కడ రావణపురి సమాప్త అయిపోతుంది. పిల్లలైన మీరు రామపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. పూర్తి పురుషార్థం చేయాలి, ముళ్ళుగా అవ్వకూడదు. మీరు బ్రాహ్మణీలు, అందరి ఆధారం మురళీపైన ఉంది. మురళీ తుమ్కో నహీ మిలేగి తో తుమ్ క్యా కరేంగే. మురళి మీకు లభించకపోతే మీరేం చేస్తారు? కేవలం ఒక బ్రాహ్మణియే మురళి వినిపించాలని కాదు, ఎవరైనా మురళి చదివి వినిపించవచ్చు. బోల్నా చెయ్యి ఆజ్ తుమ్ సునావో. చెప్పాలి, ఈరోజు మీరు వినిపించండి అని. తెలియచేసేందుకు మంచి చిత్రాలు ఉన్నాయి అంటున్నారు బాబా. ఈ ముఖ్యమైన చిత్రాలు దుకాణంలో పెట్టి అనేకుల కళ్యాణం చేయండి. బాబా ఏమీ వద్దనరు. ఇది అవినాశి జ్ఞానరత్నాల దుకాణం. కి మకాన్ అది నెహి బనావో, భలే బనావో. బాబా అంటున్నారు ఇల్లది కట్టుకోవద్దు అన్నారు, భలే కట్టుకోండి. డబ్బు మట్టిలో కలిసిపోతుంది, అందువల్ల ముందే ఇల్లు కట్టుకుని విశ్రాంతిగా ఉండండి. పైసే కామ్మే లగానే చెయ్యే. డబ్బుని ఉపయోగించేయండి. ఇల్లు కట్టుకోండి, తినడానికి పెట్టుకోండి, దానపుణ్యాలు చేయండి, అలా ఉపయోగించేయండి. డబ్బు అలా ఉంచారంటే మట్టిలో కలిసిపోతుంది. कश्मीर का राजा मरा तो अपनी प्राइवेट प्रॉपर्टी जो थी वो सब आर्य समाजियों को दान में दे गया. కశ్మీర్ రాజు చనిపోయినప్పుడు తన ప్రైవేట్ ఆస్తి అంతా ఆర్య సమాజీలకి దానంలో ఇచ్చేశారు. ధర్మం కోసం చేస్తారు కదా, ఇక్కడ అటువంటి విషయం లేదు. సబ్ బచ్చే హే, ఇక్కడ అందరూ పిల్లలే, దానం యొక్క విషయం లేదు. అక్కడైతే హద్దులో దానం. मै तो तुमको विश्व की बादशाही देता हूँ. నేనైతే మీకు విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. డ్రామానుసార్ భారత్వాసీ హీ రాజ్యభాగ్య లేంగే. డ్రామానుసారంగా భారత్వాసీలే రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. భక్తి మార్గమే వ్యాపారీ లోగ్ కుచ్ నా కుచ్ ధర్మావు జరూర్ నికల్తే హై. భక్తి మార్గంలో కూడా వ్యాపారస్తులు ధర్మం కోసం పక్కన పెడతారు. వాళ్ళకి వచ్చే జన్మలో అల్పకాలికంగా లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా వచ్చాను. బాబా అంటున్నారు దీన్ని కార్యంలో ఉపయోగించండి. ముझे तो कुछ नहीं चाहिए. బాబా అంటున్నారు నాకు ఏమీ అవసరం లేదు. శివ్ బాబాకు అప్నే లియే మకాన్ బనానా హే క్యా. శివ్ బాబాకి తన కోసం ఇల్లు కట్టుకోవాలా? ఇదంతా బ్రాహ్మణులకే. గరీబ్ షాహుకార్ సబ్ ఇక్కట్టే రహతే హే. పేదవారు ధనవంతులు అందరూ కలిసి ఉంటారు. ఇదంతా పిల్లల కోసమే అంటున్నారు బాబా. देखा जाता है घर में कैसे आराम से रहते हैं. బాబా చూస్తారు ఇంట్లో ఎలా విశ్రాంతిగా ఉంటారు, ఏర్పాట్లు చేయాలి కదా. అందుకని అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. ఏదైనా వస్తువు లభించకపోతే లభిస్తుంది. బాప్కో తో బచ్చోం పర్ లవ్ రహతా హై. బాబాకైతే పిల్లలపైన ప్రేమ ఉంటుంది, ఇంత ప్రేమ ఎక్కడా ఉండదు. బచ్చోం కో కిత్నా సమझाते हैं, పురుషార్థ కరో औरों के लिए भी युक्ति रचो. బాబా తెలియచేస్తున్నారు పురుషార్థం చేయండి, ఇతరులకు యుక్తి రచించండి. ఇందులో 3 అడుగుల స్థలం కావాలి. కోయి బడే ఆద్మీ కా హాల్ హో. ఎవరిదైనా పెద్దవాళ్ళ హాల్ ఉంటే చెప్పండి, మేము చిత్రాలు పెట్టుకుంటాము అని. 1-2 గంట సుబహ్ షామ్ క్లాస్ కర్కే చలే జాయింగే. 1 గంట 2 గంటలు ఉదయం సాయంత్రం క్లాస్ చేసుకు వెళ్ళిపోతామని చెప్పండి. ఖర్చంతా మాదే, పేరు మీది అని చెప్పండి. बहुत आकर कौड़ी से हीरे जैसा बनेंगे. అనేక మంది వస్తారు, గవ్వల నుంచి వజ్రాల్లాగా అవుతారు. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్,
అవినాశీ బాప్ సే సచ్చా సచ్చా అవినాశీ వ్యాపార్ కర్నా హై. అవినాశీ బాబాతో సత్యాతి సత్యమైన అవినాశీ వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారానికి కూడా సమయాన్ని ఇవ్వాలి. జ్ఞాన గంగలుగా ఈ అందరినీ పావనంగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, ब्राह्मण जीवन का आधार मुरली है जो प्यार से सुननी और सुनानी है. బ్రాహ్మణ జీవితానికి ఆధారం మురళి. ఇది ప్రేమగా వినాలి, వినిపించాలి. లోపల ఏదైనా ముళ్ళున్నా దానికి తొలగించేయాలి. అవగుణం కా దాన్ కర్నా హే. అవగుణాలని దానం చేయాలి. వరదానము, सहनशीलता के गुण द्वारा कठोर संस्कार को भी शीतल बनाने वाले संतुष्ट मणि भव. సహనశీలత యొక్క గుణం ద్వారా కఠోర సంస్కారాన్ని కూడా శీతలంగా తయారు చేసే సంతుష్ట మణిభవ. ఎవరిలో అయితే సహనశీలత యొక్క గుణం ఉంటుందో వారి ముఖంలో ఎల్లప్పుడూ సంతుష్టత కనిపిస్తుంది. ఎవరైతే స్వయం సంతుష్టంగా ఉంటారో వారు ఇతరులను కూడా సంతుష్టంగా తయారు చేస్తారు. సంతుష్ట హోనా మానా సఫలతా పానా. సంతుష్టం అవటము అంటే సఫలత పొందటం. ఎవరైతే సహనశీలులుగా ఉంటారో వారు తమ సహనశీలత యొక్క శక్తితో కఠోర సంస్కారాలు లేక కఠిన కార్యాన్ని కూడా శీతలంగా సహజంగా తయారు చేస్తారు. వారి యొక్క ముఖం గుణమూర్తిగా కనిపిస్తుంది. వహీ డ్రామాకి డాల్ పర్ టహర్ సక్తే హై. వారే డ్రామా యొక్క పట్టాలపైన నిలబడగలరు. స్లోగన్, जो वाणी द्वारा नहीं बदलते उन्हें शुभ वाइब्रेशन द्वारा बदल सकते हैं. ఎవరైతే వాణి ద్వారా మారరో వారిని శుభ వైబ్రేషన్ ద్వారా మార్చచ్చు. అచ్చా, ఓం శాంతి.